కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళందరి కొలువులు పోయేటట్టే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులు ఇట్లా లైన్ బట్టి అందరి కొలువులు పీకేసేటట్టే కొడుతున్నది. అట్లెట్లా పోతాయి? వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ కొలువులు ఎవరు పీకేస్తారని పరిశాన్ కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. కావాలని చేస్తుండ్రో క్యాలి తప్పి చేస్తుండ్రో కానీ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి రేవంత్ సారు పరువు తీస్తున్నారు. వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళే సారు పేరు మర్చిపోతున్నారు. బుడ్డ లీడర్లు అంటే ఏందో అనుకోవచ్చు గాని ఇప్పుడు మంత్రి సారు కూడా అదే పని చేసిండు. నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోవడే కాదు, ముఖ్యమంత్రి కేటీఆర్ అట. పేరు మర్చిపోయినా రేవంత్ సార్కు కోపం రాకపోతుండే కావచ్చు గాని కేటీఆర్ పేరు చెప్పిండు కాబట్టి జూపల్లి సార్కు తిప్పలే ఉన్నది. అందుకే ఆయన కొలువు బోవుడు పక్కా అని కేటీఆర్ సార్ అంటున్నాడు. కానీ కాంగ్రెస్ వాళ్లకు ఈ తిప్పలేందో ఏమో పోన్రి. మొన్న జగ్గారెడ్డి సార్ కూడా పేరు మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పిండు. ఈ 1 year రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తగ్గేదేలే అని షికావత్తోని ఛాలెంజ్ చేసిన పుష్పనే తీసుకుపోయి రేవంత్ సార్ సర్కారోళ్ళు జైలేసిండ్రు. పేరు మర్చిపోయినందుకే జైలుకు తోలిండ్రని అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు. సినిమా యాక్టర్ నే జైలుకు తోలిందంటే పార్టీలున్నోళ్ళ కొలువులు బీకేసుడు పక్కా అని రాజకీయంలో ఉన్నోళ్ళు అంటుండ్రు. కానీ ఈ పేరు మర్చిపోవడేందో సమజైతలేదుల్లా. ముఖ్యమంత్రి ఎవలని బడి పొలగాన్ని అడిగినా చెప్తారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మారుస్తున్నారో ఏమోనని సీఎం సార్ కూడా మస్తు బాధపడుతున్నాడట. పాపం ఈ కష్టం పగోని కూడా రావద్దు సారు.